ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం వస్తున్నాయి, నాయకులు వస్తున్నారు, నాయకులు వెళ్ళిపోతున్నారు, అన్ని బాగానే ఉన్నాయి. మనమేమో ఇందాక చెప్పారు, మన నీరేమో ఇంకో తాగడానికి వెళ్తారు, మన వనరులే మేము పోగొట్టినప్పుడు మన గ్రానైట్ వేల కోట్ల వ్యాపారాలు బయట వచ్చేస్తున్నారు. కానీ బాధపడిన నియోజకవర్గంలో నీళ్లు వేరే తాగడానికి నీళ్ళు ఇవ్వండి, అంత దొరకదు. అందుకోసమే నేను మాట్లాడతాను సార్. ఈ విషయం కూడా నేను ఆల్రెడీ రెడీగా ఉన్న అసెంబ్లీ కూడా డిస్కస్ చేస్తాను. ఎందుకంటే మన నీళ్ళు ఉద్దానికి వెళ్తే తాగడానికి, వ్యవసాయానికి వెళ్తే మన తాగడానికి మాత్రం మన నీళ్ళు ఉంటుంది. అందుకోసం దయచేసి మీరు కూడా అధికారులు కూడా ఏ మీటింగ్ లో వచ్చి ప్రశ్న చేయించాలి. ఈ రోజు కాకపోతే రేపైనా ప్రజలకు ఉద్యోగ గ్యారెంటీ వస్తుంది. మీకు ఇలాగే జరిగితే మా నీళ్ళు మా వ్యవసాయం లేవు, మా భూములు పోయినాయి. ఇప్పుడు ప్రతి ఒక్క నిర్వాహిత గ్రామాలు కూడా అదే డిస్కషన్ జరుగుతుంది కదా. ఏ నిర్వాహిత గ్రామాల్లో భూములు పోయినాయో వాళ్ళ తాగడానికి నీళ్ళు లేవు, వాళ్ళ పొలాలు లేవు, వాళ్ళన్నీ సమస్యలే ఉన్నాయి. అందుకే నేను మనం సమస్యను సాల్వ్ చేసుకోవాలంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే మనము నీరు కూడా సాల్వ్ చేసుకొని డిస్క్రిప్షన్ అనేది ప్రాధాన్యత వాడతాం. కాబట్టి కొద్దిగా మీరు అధికారులు చెప్పండి, వాళ్ళకు ఎప్పుడైనా సరే ఆల్రెడీ ఏం లేదు సార్, చిన్న సింపుల్ తిరగబడితే చాలు 10 నిమిషాలు పని కలుగుతాం. తిరగబడితే చాలు 10 నిమిషాలు పని. శివాజీ లాంటి వాళ్ళు, శాంసంగ్ శివాజీ లాంటి వాళ్ళే ఒకసారి ప్రాజెక్ట్ దగ్గర కూకుంటారా చెప్తారు. చేయగలే అది కాదు, సమస్యల మీద పోరాడాలి. కాబట్టి సామరస్యంగా పోరాటం. మీరు కూడా చెప్పండి, ఏదైనా రోజు ఈ రోజు ప్రజలు అక్కడ తాగడానికి నీళ్ళు ఇవ్వకపోతే మాత్రం ఏదైనా ఒక రోజు మాత్రం ఒక ఉద్యోగం వస్తారు గ్యారెంటీ అని చెప్పండి అందరు కూడా. అది కాదు మీరు తప్పేం లేదు ఇక్కడ. ఎందుకంటే ఏ ఒకటైనా నీళ్ళు తాగడానికి లేకపోతే ఏమన్నా చెప్పండి. మన నీళ్ళేమో అటు ఉదానికి వెళ్తే తాగడానికి, మనకంత తాగడానికి ఇవ్వండి. ఏదో చెప్పారు మొన్న కొండరాలు ఆ పక్కన వెంకటాపురం మీద కూర్చుని మొన్న ఆ వెంకటాపురం పక్కనే నిజం తాగడం వల్ల నీళ్ళు ఉంటుంది, కిందంతా రాయడం. ఒకసారి మీరు కూడా ఏదో ఒక పదవి మీకు చూసిన ప్రాయం చెప్తారు, మీరు కూడా చెప్పాలి. చెట్టు గ్యారెంటీ సమస్య అనేది సాల్వ్ అవుతుంది.